హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనకి ఒక అప్లికేషన్ అయితే కొత్తగా లాంచ్ అయితే అవ్వడం జరిగింది. సో దాంట్లో మీరేం చేస్తారంటే జస్ట్ సైన్అప్ అయ్యి మీరైతే మీ మెయిల్ ఐడిని అయితే వెరిఫై చేసుకోండి. జస్ట్ అలా చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే $25 అనేది మనకి బోనస్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ అక్టోబర్ 3 మనకి వాళ్ళైతే అఫీషియల్గా యాప్ అయితే లాంచ్ చేస్తారు. సో అప్పుడు మనం ఆ వచ్చిన USDT ఏదైతే ఉందో 25 వచ్చేసి దాన్ని మనం డైరెక్ట్ బ్యాంక్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చని వాళ్ళైతే చెప్తున్నారు మనకి. సో మనం ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళొక అప్లికేషన్ అనేది వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం అయితే మనకు ఆ యొక్క బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మనకి $25 USDT ఏదైతే ఉందో దాంతోపాటుగా మనకి రెఫరల్ బోనస్ కూడా $2 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ రెఫరల్కి $2 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా మీరు అక్టోబర్ 3 మనకి అఫీషియల్గా లాంచ్ చేసి అప్పుడు మనకి మన యొక్క KYC అయితే పూర్తి చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అది వచ్చిన అమౌంట్ని విత్డ్రా అయితే బ్యాంక్కి చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అంతేపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏవైనా కొత్తగా లోడ్స్ వచ్చినా కానీ లేదంటే ఏదైనా మనం వీడియో పోస్ట్ చేసినా కూడా మీరు వెంటనే చూసుకునే వీలైతే ఉంటుంది. మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోతాం. సో అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ప్లే స్టోర్లో మనకి యాప్ అయితే అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంతో మీరు లాగిన్ అవ్వండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్లో అల్ట్రా ప్రో ఎక్స్చేంజ్ అని చెప్పేసి మనకు అయితే అప్లికేషన్ ఉంటుంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకున్నా ఓకే, లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని మీద ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఓపెన్ అనేది చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సైన్ అప్ అలాగే లాగిన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే లాగిన్ అవ్వచ్చు, లేదా మనకి కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే $25 అయితే మనకి ఇస్తున్నారు కాబట్టి మనం సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సో సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్ అని అడుగుతుంది కదా. సో మన పాన్ కార్డులో మన పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగానే మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం వేరే రకంగా ఏదైనా సరే ఇచ్చినట్లయితే రేపు మనకి KYC అడుగుతారు కదా. KYC వెరిఫై చేసినప్పుడు నేమ్ అయితే మిస్ మ్యాచ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి నా పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే మీ నేమ్ అయితే ఇవ్వండి. దీంతోపాటు మనకు వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ID, అలాగే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్కి అయితే ఎటువంటి OTP రాదు, కానీ KYC వెరిఫై మాత్రం అప్పుడు మాత్రం OTP వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈమెయిల్ ID మాత్రం కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్. థర్డ్ పార్టీ ఈమెయిల్స్ ఏమీ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మెయిల్కి ఒక కోడ్స్ అయితే వస్తుంటాయి మీరు లాగిన్ అయినప్పుడు, సైన్ అప్ అయినప్పుడు కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పాస్వర్డ్. మీరు ఏదైనా మీకు నచ్చిన పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒకటి బిగ్ లెటర్ ఉండాలి, అలాగే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఏదైనా సరే ప్రొవైడ్ చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర అయితే ట్యాప్ చేసేయండి. సో రెఫరల్ కోడ్ దగ్గర ఆప్షనల్ ఉంది కదా, ఇక్కడ ఆప్షనల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కానీ కన్ఫర్మ్గా మీరైతే రెఫరల్ కోడ్ పేస్ట్ చేస్తేనే మీకైతే బోనస్ అనేది వస్తుంది. సో ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే మనకు పక్కన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది కదా, ఆ రెఫరల్ కోడ్ అయితే ఇచ్చి మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది మన యొక్క రెఫరల్ కోడ్. అలాగే తర్వాత ఐ అగ్రీ టు టర్మ్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి మనం రిజిస్టర్ అయితే అయిపోవాలి. మనం రిజిస్టర్ అయిపోయిన వెంటనే మన మెయిల్కి ఒక కోడ్ పంపించినట్లు మనకు ఒకటి అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో మనకి ఎప్పుడైతే సక్సెస్ఫుల్లీ సెంట్ మెయిల్ అని చెప్పేసి మనకి వస్తుందో వెరిఫికేషన్ కోడ్ అనేది, అప్పుడు మనం మెయిల్ చెక్ చేసుకుంటే మనకు మెయిల్లో ఒక కోడ్ అనేది వస్తుంది. సో ఆ కోడ్ని ఇక్కడ మనం వేస్ట్ చేసుకున్నట్లయితే మనకైతే కంప్లీట్గా మన లాగిన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చాలామందికి రిజిస్టర్ అని కొట్టినప్పుడు కెనాట్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది, కెనాట్ ట్రై అని చెప్పేసి. సో ఇదేంటంటే చాలామంది ఇప్పుడే కొత్తగా డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే సైన్అప్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి సైన్అప్ అయ్యే దగ్గర
ప్రాసెస్లో చాలా లేట్ అయితే అవుతుంది. మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ని ఒక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసినట్లయితే మీకైతే కన్ఫామ్గా రిజిస్టర్ అయితే అయిపోతుంది. మీ మెయిల్కి ఓటీపీ కోడ్ ఒకటి వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. సో వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి మీరైతే మీ యొక్క సైన్అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసినందుకు మనకి వాళ్ళైతే 25 USDTని మనకి ప్రొవైడ్ చేస్తారు. సో రెఫరల్ కోడ్ వచ్చిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెఫర్ చేసుకుని మీ ఎవ్రీ రెఫరల్కి 2 USDT అయితే తీసుకోవచ్చు. 2 USDT అంటే మనకి దగ్గరగా 120 నుంచి 140 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రెఫరల్స్ని కూడా ఎక్కువ మంది